హాయ్ గైస్, 2026లో కూడా మీరు ఇంకా ChatGPT యూస్ చేయడం లేదా? అయితే మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ChatGPT ఏంటి, ఎలా యూస్ చేయాలి తెలుగులో చెప్పుకుందాం. స్టూడెంట్స్ అయినా, జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళైనా, బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా ప్రతి ఒక్కరికి ChatGPT డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. AI టెక్నాలజీ ఇప్పుడు పీక్లో ఉంది. ChatGPT అనే ఒక AI టూల్ అందరి కోసం. మీకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. తెలుగులో టైప్ చేసిన ChatGPT మనకి తెలుగులోనే రెస్పాండ్ అవుతుంది. ఈ వీడియోలో మీరు ChatGPT ఎలా యూస్ చేయాలి, స్టూడెంట్స్ లేదంటే జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు, లోకల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎలా ChatGPTని యూస్ చేయాలి, ఎలా లాగిన్ కావాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. లెట్స్ డైవ్ ఇన్. బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. URLలో జస్ట్ ChatGPT అని టైప్ చేయండి అంతే. URLలో మీరు ChatGPT అని టైప్ చేసిన తర్వాత మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ విత్ దిస్ లోగో, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ChatGPTకి ఫస్ట్ లాగిన్ కావాలి. ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది. సో లాగిన్ అని క్లిక్ చేస్తే మీరు జీమెయిల్ అకౌంట్ ఉందంటే మీకు జీమెయిల్తో కూడా లాగిన్ కావచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ అని కొడుతున్నాను. ఇక్కడ ఐఎమ్ టైపింగ్ మై ఈమెయిల్ ఐడి. ChatGPT ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇదేమో సర్చ్ బార్. దిస్ ఈస్ డిక్టేట్. డిక్టేట్ ఏంటంటే మీరు మాట్లాడినా కానీ ChatGPT అనేది ఇట్ విల్ నోట్ ఇట్ డౌన్. మీరు మాట్లాడుతూ కూడా ChatGPT క్వశ్చన్లు అడగచ్చు. వాయిస్ మోడ్ కూడా అదే. మీరు మాట్లాడుతూ కూడా ChatGPT తోటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మనకి ఇస్తుంది. ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు ఇక్కడ న్యూ చాట్ చూస్తున్నారు. సో ఏదైనా న్యూ చాట్ ఓపెన్ చేయాలంటే అది ఓపెన్ చేయొచ్చు. ఇది చాట్ ఏదైనా సర్చ్ చేయాలంటే, మీరు చాట్ చేసిన దాంట్లో ఏదైనా సర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు సర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, యాప్స్తో కనెక్ట్ కావచ్చు, ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇదేమో సర్చ్ హిస్టరీ. సో మీరు ఏదైతే సర్చ్ చేశారో అదంతా హిస్టరీ అనేది ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ ఇంటర్ఫేస్ ఆఫ్ ChatGPT విల్ లుక్ లైక్. ఇప్పుడు మనం 3 యూస్ కేస్ సినారియోస్ చూద్దాము. వన్ ఈజ్ స్టూడెంట్స్ ఎలా యూస్ చేయాలి, జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళు ఎలా యూస్ చేయాలి, నెక్స్ట్ లోకల్ బిజినెస్ కానీ ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు మనము చూద్దాము. ద ఫస్ట్ ఈస్ స్టూడెంట్స్ ఎలా యూస్ చేయాలి. సర్చ్ బార్లో ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని టైప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, జస్ట్ ఇన్ సెకండ్స్లో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏంటి, దెన్ ద సెకండ్ లా, దెన్ ద థర్డ్ లా, ఇవన్నీ కూడా జస్ట్ ఇన్ సెకండ్స్లో జనరేట్ చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ AI. ఏదన్నా క్వశ్చన్ని అడిగారంటే సెకండ్స్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ ఉన్నా కానీ, మీకు మీ హోంవర్క్లో ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ, మీకు మీ సబ్జెక్ట్లో ఏది క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు అడిగి ChatGPTని ద్వారా మీరు ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం యూస్ కేస్ సినారియో చూద్దాము. నేను ఇప్పుడు న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ చాట్లో నేను మళ్ళీ సర్చ్ బార్కి వెళ్తున్నాను. ఇప్పుడు సెకండ్ యూస్ కేస్ సినారియో, ఒకవేళ జాబ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళైతే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా ChatGPT మనకి హెల్ప్ అవుతుంది. లెట్ us say, could you please prepare a resume for me? My name is John. I'm a software engineer. I know the programming languages of C, C++, Java, Python. మీరు ఇవన్నీ టైప్ చేశారు. ఇప్పుడు మీకు నేను ఇదంతా టైప్ చేయడం నాకు ఇష్టం లేదు, లైక్ ఐ వాంట్ టు డిక్టేట్ ChatGPT అంటే ఏంటి, మీరు ChatGPTతో మాట్లాడితే ChatGPT టైప్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు డిక్టేట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఐకాన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ ఐకాన్ని క్లిక్ చేసి నేను ChatGPTకి ఏమైతే అక్కడ టైప్ చేశానో అదే నేను ChatGPTతో మాట్లాడతాను. ఇప్పుడు హే ChatGPT, కెన్ యూ ప్రిపేర్ రెజ్యూమ్ ఫర్ మీ? మై నేమ్ ఇస్ జాన్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, RTC కాలనీ. ఐ నో దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C, C++, Java అండ్ Python. కుడ్ యూ ప్లీజ్ ప్రిపేర్ రెజ్యూమ్ ఫర్ మీ? థ్యాంక్ యూ. చూసారు కదా, నేను జస్ట్ ఇప్పుడు ChatGPTకి డిక్టేట్ చేశాను, అది మొత్తం అక్కడ టైప్ చేసింది. నేను ఎప్పుడు కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా నాకు కావాలి అనుకుంటే మీరు టైప్ చేయొచ్చు. ఇట్ ఈస్ లెఫ్ట్ యూ. నేను ఇప్పుడు మళ్ళా ఎంటర్ కొడుతున్నాను, దట్ అప్ యారో. ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఎ రెజ్యూమ్ ఫర్ మీ ఇన్ సెకండ్స్. జాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫ్రెషర్, విజయవాడ, RTC కాలనీ. నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చింటే అక్కడ టైప్ చేస్తుండే, ఈమెయిల్ ఇచ్చింటే అక్కడ టైప్ చేస్తుండే.
కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి, నా టెక్నికల్ స్కిల్స్, మనం చెప్పాను మన టెక్నిక్ స్కిల్స్ C++, జావా, పైథాన్ అని చెప్పాము. సో అది కూడా ఇచ్చేసింది. ఏ కాలేజ్లో మనం చదివాము, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, అదంతా చెప్పినా కానీ ఇక్కడ ఇచ్చేస్తుంది. అండ్ మనం ప్రాజెక్ట్స్, మన మినీ ప్రాజెక్ట్స్ ఏంటి, మన మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి, అవన్నీ టైప్ చేస్తే డెఫినెట్గా మీకు కంప్లీట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తుంది. ఒకవేళ మీరు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లీట్ రెజ్యూమే ప్రిపేర్ చేశారనుకోండి, జస్ట్ ఇక్కడ మీకు కాపీ ఐకాన్ ఉంటుంది, మీరు కాపీ అని చూస్తున్నారు, ఇది కాపీ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకున్నారంటే యువర్ రెజ్యూమ్ ఈజ్ రెడీ. ఇలా మీరు ప్రతి దానికి ChatGPT యూస్ చేయొచ్చు. దిస్ ఈజ్ సెకండ్ యూస్ కేస్ సినారియో. ఇప్పుడు మనము థర్డ్ యూస్ కేస్ సినారియో చూద్దాం. న్యూ చాట్కి వెళ్తున్నాను. న్యూ చాట్లో లోకల్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళందరికి కూడా ఎలా హెల్ప్ అవుతుంది. లోకల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు లైక్ ఓకే, నేను ఇప్పుడు వైజాగ్లో బిజినెస్ చేస్తున్నాను, నాకు విజయవాడలో నా బిజినెస్ అనేది నేను ఎక్స్పాండ్ చేయాలనుకున్నాను. లైక్ ఫర్నిచర్ షాప్ ఉంది, సేమ్ ఈ ఫర్నిచర్ షాప్ని నేను విజయవాడలో కూడా నేను ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను నా బిజినెస్ని. నేను ఇప్పుడు ChatGPTతో డిక్టేట్ చేస్తాను. ChatGPT తోటి ఇప్పుడు తెలుగులో మాట్లాడతాను, నాకు ChatGPT తెలుగులోనే రెస్పాండ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ChatGPT నా బిజినెస్ వైజాగ్లో ఉంది, నేను ఇప్పుడు దాన్ని విజయవాడకు కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. నా బిజినెస్ వచ్చేసి ఫర్నిచర్ బిజినెస్. విజయవాడలో నేను ఎక్కడ షాప్ పెడితే నాకు బిజినెస్ మంచిగా అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి చెప్పగలిగితే బెటర్. నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడింది ChatGPT తెలుగులోనే ఇక్కడ ప్రాంప్ట్ అనేది రాసింది. నేను ఇప్పుడు ఎంటర్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ChatGPT మొత్తం తెలుగులో రెస్పాండ్ అవుతుంది. ఎలాంటి బిజినెస్ చేస్తున్నా, విజయవాడలో షాప్ పెట్టాలి, బెస్ట్ ఏరియా ఏంటి. సో మీరు చూసారు కదా, ఇక్కడ మీరు చదివి ChatGPTకి మీరు మళ్ళా రెస్పాన్స్ అయ్యి మీరు మళ్ళా చెప్తే మీకు ChatGPT ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇలా మీరు తెలుగులో కూడా ChatGPTతో క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ కూడా తెలుగులోనే ChatGPT రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చూసాము, కానీ ChatGPT ఇంతకంటే ఎక్కువ చేయగలదు. ఇంకా మీరు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఇమేజెస్ ప్రిపేర్ చేయొచ్చు, మీరు ఒకవేళ యూట్యూబర్ అయితే కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో చేయొచ్చు, స్టోరీస్ ఇస్తుంది ChatGPT. చాలా యూస్ కేస్ సినారియోస్ ఉన్నాయి ChatGPT తోటి. నెక్స్ట్ వీడియోలో మనము ChatGPT ఇమేజ్ జనరేషన్ GPT 1.5 గురించి తెలుసుకుందాం. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్ ఫోటోగ్రఫీ, ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇలా ప్రతి ఎపిసోడ్లో ChatGPTవి అదర్ AI టూల్స్ ఎలా యూజ్ చేయాలి మన డైలీ లైఫ్లో, సో దట్ ఇట్ బికమ్స్ మచ్ మోర్ ఈజీ ఫర్ అస్. ఇట్ ఈస్ టైమ్ సేవింగ్. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సో దట్ దే కెన్ యూజ్ ChatGPT ఇన్ దేర్ డైలీ లైఫ్స్. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ.